హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కరుణాస్ కుకింగ్ ఛానల్. ఈ రోజు రెసిపీ చికెన్ లాలీపాప్స్ అండి. పిల్లలు పెద్దలు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు కదా. ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాము. చికెన్ లాలీపాప్స్ తయారు చేయడం కోసం ఒక బౌల్లోకి 3 టేబుల్ స్పూన్లు కార్న్ఫ్లోర్, 3 టేబుల్ స్పూన్లు మైదా తీసుకోవాలి. రెండు కూడా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి, 1 టీ స్పూన్ షెజ్వాన్ చట్నీ తీసుకోవాలి. షెజ్వాన్ చట్నీ లేకపోతే ఇంకో ఆప్షన్ కూడా చెప్తాను. 1/2 టీ స్పూన్ సోయా సాస్, 1 టీ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, 1/4 టీ స్పూన్ క్రష్డ్ పెప్పర్ తీసుకోవాలి. ఇంకా ఫ్రెష్ కొత్తిమీర కూడా కొంచెం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. దీనిలోనే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని మిక్స్ చేసుకోవాలండి. నేను సాల్ట్ వేయడం మర్చిపోయాను, అందుకని లాస్ట్లో సాల్ట్ వేసాను. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకుని మిక్స్ చేసుకోవాలి. కరెక్ట్ కన్సిస్టెన్సీ ఎలాగో తెలియాలంటే మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత గరిటెకి కొంచెం పిండిని అంటించుకుని వేలుతో తీసినప్పుడు ఈ విధంగా లైన్ లాగా వస్తే మనకి కన్సిస్టెన్సీ సరిపోతుంది. ఇలా ఉంటే లాలీపాప్స్కి బ్యాటర్ కరెక్ట్గా కోట్ అవుతుందండి. ఇప్పుడు లాలీపాప్స్కి పిండిని కోట్ చేసుకోవాలి. పిండిని కోట్ చేసుకునేటప్పుడు చేత్తో కోట్ చేస్తే బాగా లాలీపాప్స్కి పిండి బాగా పట్టుకుని బాగుంటాయి. అలాగే కోట్ చేసేటప్పుడు కూడా బోన్ని పట్టుకుని మీట్ని లాలీపాప్ షేప్కి తీసుకొస్తే మనకి లాలీపాప్ షేప్ కరెక్ట్గా ఉంటుంది. ఇదే విధంగా అన్ని లాలీపాప్స్ని కూడా కోట్ చేసుకోవాలి. నేను సాల్ట్ మర్చిపోయాను అన్నాను కదా, ఇప్పుడు వేస్తున్నానండి. మీరు ఆల్రెడీ సాల్ట్ వేసుకుంటే మళ్ళీ యాడ్ చేయకండి. సోయా సాస్లో కొంచెం సాల్ట్ ఉంటుంది కదా, అందుకని మనకి 1/4 టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటే సరిపోతుందండి, ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు ప్యాన్లో నూనె వేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని నూనెని వేడి చేసుకోవాలి. నూనె వేడయిన తర్వాత లాలీపాప్స్ని వేసుకోవాలి. లాలీపాప్స్ని వేసుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్ నుంచి మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ లాలీపాప్స్ని వేయించుకోవాలి. స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి లాలీపాప్స్ కలర్ వచ్చేస్తాయి, కానీ లోపల చికెన్ పచ్చిగానే ఉండిపోతుంది, ఉడకదు. అందుకని లో ఫ్లేమ్లో మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా లాలీపాప్స్ మంచి కలర్ వచ్చిన తర్వాత లాలీపాప్స్ని ఆయిల్లోంచి తీసేసి నెక్స్ట్ బ్యాచ్ లాలీపాప్స్ కూడా వేసుకుని ఫ్రై చేసేసుకోవాలి. ఇంట్లో ఉన్న వాటితోనే చికెన్ లాలీపాప్స్ని తయారు చేసుకున్నాం కదా. అలాగే షెజ్వాన్ చట్నీ లేకపోతే కనుక రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఉంటాయి కదా, వాటిని కొంచెం టొమాటో సాస్లో మిక్స్ చేసుకుని వాడుకుంటే సరిపోతుంది. అలాగే మనకి బయట కొన్న లాలీపాప్స్ లాగా ఉండాలి అంటే అల్యూమినియం ఫాయిల్ని వ్రాప్ చేస్తే తినడానికి ఇంకా చూడడానికి కూడా బయట కొన్న వాటిలానే ఉంటాయి. చూస్తుంటేనే అనిపిస్తుంది కదండి బయట నుంచి తెచ్చిన వాటిలానే ఉన్నాయి అని. ఇలాంటి డిఫరెంట్ క్విక్ స్నాక్స్ రెసిపీస్ మన ఛానల్లో ఇంకా ఉన్నాయండి. లింక్స్ని డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తున్నాను, ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కరుణాస్ కుకింగ్ ఛానల్.